going to discuss about rockets. మనం ప్రీవియస్ జెట్స్ గురించి చూసాము, జెట్ ఇంజిన్స్ ఎలా పనిచేస్తాయి అనేది. ఇప్పుడు రాకెట్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, దిస్ రాకెట్స్, ద అనదర్ నేమ్ ఇస్ కాల్డ్ స్పేస్ propulsion. The another name is called space propulsions. That means in technical word, rockets is the general word. Okay, generally we call rockets, but in technical word, space propulsions. Okay, the space propulsion engines ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. So now in this section about the rocket equation, we explore some of the issues surrounding the performance of the whole rocket. Okay, so first we are going to see in this rocket applications. అంటే ఎక్కడెక్కడ మనం రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ రాకెట్ ఇంజిన్. సో ఇప్పుడు అప్లికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సీ మిసైల్స్. ఓకే, సో ఇన్ మిసైల్స్ వచ్చేసరికి మీకు ఐడియా ఉంటుంది. మన మిలిటరీ కండిషన్లో ఇప్పుడు మనం ఏదైనా వార్ వచ్చినప్పుడు ఈ రాకెట్స్ అనేవి ప్రయోగిస్తూ ఉంటాం, బాంబ్ రాకెట్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ హియర్ మిసైల్స్. ఈ మిసైల్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఈ రాకెట్ లో చూసుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా రాకెట్ ఇంజన్స్ లో వచ్చేసరికి ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మిసైల్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ టేకెన్ ఫ్రమ్ సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అనమాట. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్, అలాగే ఎయిర్ టు ఎయిర్. సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్. అంటే థ్రస్ట్ లెవెల్, ఈ యొక్క థ్రస్ట్ అంటే ఏంటి? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఇంజన్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఇంజన్ లో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఆ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఈ విధంగా అనమాట. సో 1 న్యూటన్ ఫైర్ వర్క్స్, ఒక న్యూటన్ ఫైర్ వర్క్స్ యూ జస్ట్ టేకెన్ ఫ్రమ్ 1 న్యూటన్ ఫైర్ వర్క్స్, ఇట్స్ ఇంక్రీజింగ్ అప్ టు 100 కిలో న్యూటన్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్. Okay, 100 kilonewtons. So mostly here we are using solid propellants. Okay, rockets lo we are going to use two types of propellants generally. That is called, one is solid and another one is liquid. Okay, in missiles we are going to use solid propellants. What is solid propellants and liquid propellants we will discuss later. Okay, and now here we see only just applications. In missiles, 1 kilonewton fireworks ni 100 కిలో న్యూటన్ ఫైర్ వర్క్స్ కింద డెవలప్ చేయడం కోసం మనం ఇక్కడ సాలిడ్ ప్రొపలెంట్స్ ని యూజ్ చేసి థ్రస్ట్ లెవెల్ ఇంక్రీజ్ చేసేసి మిసైల్స్ అనేవి తయారు చేస్తాం అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాంచెస్. మిసైల్స్ తర్వాత లాంచెస్ అంటే కూడా వినే ఉంటారు మీరు. ఓకే, ఈ లాంచ్ వెహికల్స్ వచ్చేసరికి ఏంటంటే ఆల్ స్టేజెస్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఫర్ పేలోడ్స్ ఫ్రమ్ సర్ఫేస్ టు ఆర్బిట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్ఫేస్, వాట్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ మీన్స్ హియర్ వి టేకెన్ ఫ్రమ్ ఎర్త్. ఓకే, హియర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ దట్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ఎర్త్. సో ఈ ఎర్త్ పై నుంచి ఆర్బిట్ లోకి మనం వెహికల్ ని లాంచ్ చేయాలి. మనం జనరల్ గా చూస్తూ ఉంటాం కదా, రాకెట్స్ అనేవి వెళ్తా ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే సూలూరుపేట దగ్గర ఉంది మనకి, నెల్లూరు డిస్టిక్ సూలూరుపేట దగ్గర మనకి లాంచ్ వెహికల్ స్టేషన్ ఉంది రాకెట్ ది. త్రూఅవుట్ ఇండియా మొత్తం. సో ఇండియాలో మనం ఎక్కడ రాకెట్ అనేది తయారు చేసినా ఫైనల్ గా దాన్ని లాంచ్ చేసి అసెంబుల్డ్ అండ్ లాంచ్ స్టేజ్ వచ్చేసరికి మనకి సూలూరుపేటలో ఉంది, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్టిక్. ఓకే, సో ఈ రాకెట్ స్టేషన్ నుంచి మనం రాకెట్స్ అనేవి లాంచ్ చేస్తాం అనమాట ఆర్బిట్ లోకి. ఓకే, సో ఆర్బిట్ లోకి లాంచ్ చేయడానికి దీన్ని మనం అప్లికేషన్స్ లో లాంచర్ అని చెప్పుకున్నాము. ఓకే, సో హియర్ మనం వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ లో మనం వెహికల్ ని తయారు చేస్తాం. హియర్ ఐ మీన్స్ వెహికల్ మీన్స్ రాకెట్. ఓకే, డోంట్ బి గెట్ కన్ఫ్యూజ్. ఐ కాల్డ్ వెహికల్ ఈజ్ రాకెట్. ఓకే, సో ఈ వెహికల్ ఏదైతే ఉందో, రాకెట్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెంట్ స్టేజెస్ లో తయారు చేస్తాం ఫస్ట్. ఓకే, దట్ మీన్స్ ఏంటంటే తయారు చేసే స్టేజెస్ మీన్స్ ఫస్ట్ స్టేజ్ లో ప్రొపలెంట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హియర్ సాలిడ్ ప్రొపలెంట్ అండ్ హియర్ లిక్విడ్ ప్రొపలెంట్
we are going to use solid plus liquid propellant, okay, mixture. At the same time, boosters. The boosters we can use the boosters to launch the vehicle from the surface. That means here surface level నుంచి మనం ఆర్బిట్ లాగా అంటే ఐ మీన్ స్పేస్ లెవెల్లోకి పోవాలంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ లో వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ లో వర్క్ చేయాలంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది ఏంటి? హై పవర్ అండ్ హై థ్రస్ట్. సో ఈ థ్రస్ట్ అనేది జనరేట్ చేయడం కోసం మనం చేసే పని ఏంటంటే బూస్టర్స్ యూజ్ చేస్తాం రాకెట్ లో. మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ రాకెట్ మీకు చూపిస్తాను సింపుల్ గా. దిస్ ఆర్ one of these. You just observe this. This one is called rocket. Okay. Now this is vehicle. Now here I put it some lines. It's called stages. One stage, second stage, and third stage. I said boosters. Now this one is called booster. Okay. See, this one called boosters. In initial condition, the rocket is not firing this nozzle. Okay, ikkada fire avadu first this boosters ennaithe untayi 2 untayi 3 untayi 5 kuda pettochu. Okay, that means our considerations. Okay, మనం కన్సిడరేషన్స్ తీసుకొని రాకెట్ యొక్క బూస్టర్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రాకెట్ బూస్టర్స్ ఫైర్ అవుతాయి. ఈ రాకెట్ బూస్టర్స్ ఫైర్ అయినప్పుడు మనకి సర్ఫేస్ లెవెల్ ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్ దాన్ని దాటేసి ఆర్బిట్ లోకి వెహికల్ అనేది లాంచ్ అవుతుంది అన్నమాట. ఓకే, so here all stages of launch vehicles for payloads from surface to orbit. 10 kilonewton upper stage up to 7 kilonewton. That means here, so 10 kilonewton means there's a power generation is here, power 10 kilonewton in upper stage. Okay, then here we are converted into 7,000 kilonewtons. You cannot imagine this thing. You just observe 7,000 kilowatts, kilonewtons, not watts, kilonewtons. That's the power, high power generation here. Okay, that the power is generating in this stage. Once orbit loki vehicle వెళ్ళిన తర్వాత, now we are going to start this first stage, and then second stage, after then third stage. Lastly, here we are fixing satellite. Here is fixing satellite. Okay, మనం ఎక్కడైతే ఆర్బిట్ లో ఫిక్స్ చేయాలనుకుంటున్నామో సాటిలైట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో హియర్ ఆల్సో మనం సాలిడ్ ప్రొపలెంట్స్ యూజ్ చేస్తాం ఈ వెహికల్ కూడా, యాజ్ వెల్ యాజ్ మీడియం టు హై ఎనర్జీ లిక్విడ్ ప్రొపలెంట్స్. చూడండి, సాలిడ్ ప్రొపలెంట్స్, లిక్విడ్ ప్రొపలెంట్స్, both we can use to launch the vehicle. Okay, this is the second application, launcher. And then third one is orbit transfer. The third one is called here orbit transfer. So orbit transfer, what is orbit transfer? Simple thing. Orbit transfer means మనం ఇక్కడ satellite అనేది orbit లోకి fix చేసాం. For example, this is, you can take some orbit. Okay, this one is called Earth. You just imagine this one is Earth. Now I am going to fix our satellite in here. Okay, so satellite వచ్చేసరికి ఏంటంటే ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇండియన్ రాకెట్ అనేది పైకి పంపించామండి, ఇండియన్ శాటిలైట్ ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ ఇన్ దిస్ ఆర్బిట్. సో నౌ దిస్ ఇండియన్ శాటిలైట్ లుక్ ఎట్ ఇన్ ఇండియా. It sees only in India. Okay, now but Earth is moving, we know very well. Earth is rotating clockwise direction or anti-clockwise direction, we don't know, but Earth is rotating some direction. Okay, సో ఈ డైరెక్షన్ లో ఎర్త్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఇలా, సో అట్ ది సేమ్ టైమ్ అవర్ శాటిలైట్ ఆల్సో కెన్ రొటేట్. వై? బికాస్ ఇండియా ఈజ్ హియర్ నౌ. Now you see the earth is rotating. Now India will going like here. Now this is orbit. So our satellite also moving like here. It will rotate like this. So satellite moving, see here, here to here. So India అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి, భూమి తిరుగుతూ ఉండటం వల్ల ఇండియా కూడా రొటేట్ అవుతుంది. సో దట్ ద సేమ్ టైం శాటిలైట్ వచ్చేసరికి ఇండియన్ ఫేస్ చేసి ఉండాలి. సో ఇండియన్ ఫేస్ చేసి ఉండాలంటే ఆటోమేటికల్లీ ద శాటిలైట్ ఆల్సో మూవింగ్. సో వీ నీడ్ సమ్ ఫ్యూయల్, వీ నీడ్ సమ్ ప్రొపలెంట్. సో దట్ ద ప్రొపలెంట్
we are using in this satellite. Okay, the satellite will rotating with Earth. Okay, so that means here the orbit transfer here in inter-orbit 100 newtons up to several kilonewtons of thrust. Here మనకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ థ్రస్ట్ అవసరం లేదు, ఎక్కువ ఇది అవసరం లేదు. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ ఎర్త్, ఈ స్పీడ్ ఆఫ్ ఎర్త్ కన్సిడర్ చేసుకొని మన శాటిలైట్ అనేది మూవ్ అయితే చాలు. ఓకే, మనం ఇక్కడ కూడా సాలిడ్ ప్రొపలెంట్స్ అండ్ స్టోరబుల్ లిక్విడ్ ప్రొపలెంట్స్, ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి ఏంటంటే స్టోరబుల్ లిక్విడ్ ప్రొపలెంట్స్ అంటే లిక్విడ్ ప్రొపలెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, అవి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట శాటిలైట్ లోపల. సో ఇట్ ఇగ్నైటింగ్ అండ్ దెన్ moving with Earth. Okay, now this is called a orbit transfer. And next application we are going to see here, landing. Unfortunately in India we are not taken this landing vehicles. Okay, అంటే మనం ఇప్పటివరకు తయారు చేస్తున్నవన్నీ కూడా పైకి పంపించడమే కానీ రిటర్న్ అనేవి లేవు. బట్ ఇన్ అమెరికన్ అండ్ అదర్ కంట్రీస్ దే ఆర్ యూజింగ్ return vehicles. Okay, return rocket vehicles. Okay, in that return vehicles also here we need planetary lands, that is called here planetary lands. Okay, మనం ల్యాండ్ పైన అంటే ఈ ప్లానెట్ ఎర్త్ ప్లానెట్ ఏదైతే ఉందో దానిపైన ల్యాండ్ చేయటం, లేదంటే మూన్ ఆర్బిటింగ్. ఓకే, మూన్ మీద ల్యాండ్ చేయటం, ఇక్కడ ల్యాండింగ్ వెహికల్స్ అంటాం వీటిని. ఓకే, మనం ఇప్పుడు కొత్తగా ఇన్ చంద్రయానం అనే ప్రాజెక్ట్ యాక్చువల్గా ఎప్పుడో టేకప్ చేసాము, బట్ రైట్ నౌ ఆల్సో వీ డోంట్ have that type of landing vehicles, we are not manufacturing. So in foreign countries we already heard about the sound in moon. Okay, landing of moon, like okay, the type of in different days they are searching from Mars also, that is also one type of orbit. Okay, one type of this Mars like moon. Okay, that Mars also are going to landing the vehicle and searching some of the water, oxygen and living things. Okay, we are going to live or not in that place. Okay, that's why we are going to check that thing. So this is called landing. So in this landing, planetary lands, okay, kilonewton thrust level, 1 kilonewton thrust level. So far స్టోరబుల్ లిక్విడ్ ప్రొపలెంట్ ఓన్లీ. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం యూస్ చేసే ప్రొపలెంట్ వచ్చేసి స్టోరబుల్ లిక్విడ్ ప్రొపలెంట్స్. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ యాక్సిలరీస్. This is another application, auxiliary orbit control. So orbit control, launcher rolls control up to 1 kilonewton thrust of an N2H4. Monocycle engines or solid propellant engines can use this thing. That means here ఈ ఆర్బిట్ లో మన శాటిలైట్ అనేది రొటేట్ అవుతా ఉంటుందని చెప్పాం కాబట్టి లైన్ ఏదైతే ఉందో చూడండి, దిస్ ఆర్బిట్ లైన్ మనం క్రాస్ చేయకూడదు. ఈ ఆర్బిట్ లైన్ క్రాస్ అయిపోయిందంటే ఆటోమేటిక్ శాటిలైట్ విల్ మూవ్ ఆన్ స్పేస్. అప్పుడు మనకి సిగ్నల్స్ కానీ లేదంటే మన ఇండియాకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది శాటిలైట్ మనకి పాస్ చేయదు. సో దెన్ ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ డిఫికల్ట్ to handle. So that's why we are going to see this auxiliary. This auxiliary we can use to control the satellite on rotating on the orbit line. Okay, orbit line. Okay, why? Because here we see some example. Recently I saw a movie like what is that movie name? I forgot actually. Varun Tej is the hero. Okay, in that movie he finds some he manufactured. Okay, he invests some rocket satellite. Okay, some satellite he invented. So that he invented satellite, he thrown up to space, but unfortunately what happened is that satellite is not fixed in the space orbit. Exactly what we need to fix that orbit in this orbit line, that is not fixed on that orbit line. So that satellite will move on some space. After that, in that movie they shows clearly, very clearly, he went to space and searched and found that satellite and fixed that orbit. The satellite to fix that on orbit. Okay, that is the movie theme. So like that. Okay, we are going to not fix this satellite in the orbit. What happened? We are not communicate any other communications are dropped. Okay.
That is the main thing. And next we are going to see the last one is auxiliary control. Auxiliary control. Now here we see auxiliary control. Attitude control of spacecraft. Thrust level of 100 meganewtons. Here we see 100 meganewtons to a few newtons. Cold gas, monoxide or biopropellant engines with storable propellant. Here వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ sometimes it will happen in space. What is that? Not in India. So many countries is in here on Earth. So many countries they send their own vehicles, own satellites on orbit. Okay, sometimes what happened? These satellites are crashing. On that time, we need some amount, high energy of power in this satellite. Then some of this rocket and this satellite and another satellite will crossing means, okay. In that movie, they shows very clearly that both satellites will come same orbit, okay. One is a satellite rotating like this, one satellite rotating like this. So many orbits in there in space, okay. So, if, for example, you can take USA, you can take this one is India. So this is Indian orbit line and this one is USA orbit line. So that they don't cross this thing with the help of auxiliary controls. Okay, this auxiliary controls they control this the satellites. Okay, other than what happened, this satellite will cross the Indian line. What happened? Or other than this Indian satellite cross the USA orbit line. Somewhat what happened here, this satellite will move like this will move like this and the same orbit, okay. The both rockets are moving in same orbit in with opposite directions. Some of the time it will crash, it will fall. Okay, on the time also our satellite will get more power. That means here we are using that storable liquid propellants and biopropellant. Biopropellant means here solid plus liquid propellant is called a biopropellant. Okay, the both propellants we are using in this thing, okay, to avoid all those things, the controlling of the satellites. Okay, these all are the applications to use in rocket engines. We know very well, we know only the vehicle means rocket means, yeah, okay, rocket is here, we are going to launch the rocket after we will finish our work, not at all. But here also after completion of launching and after completion of fixing the satellite in orbit, after that also we need some propellant satellite to use in rocket. And now we are going to see general principle. What is the principle working of rocket? Now we are going to see here. General principles of a rocket motor. So now here we see general principles of rocket motors. In a rocket motor, a chemical reaction is used to generate hot gases in a confined space called the combustion chamber. Now here we see in this combustion chamber they are having some chemical reactions. Okay, now this is called a combustion chamber. What I said that liquid propellant or solid propellant we can use. Okay, here the sum of the chemical reaction is occurred in this place. After that combustion, after that reaction, the high power and high thrust is produced here. And then now this is called throat. You see, yes, throat. Now this one is called nozzle. Okay. After combustion, you see, after combustion, okay, the high flammable fire is enter into the throat. The high speed will be generated in here. So now then it will come high pressure and high speed comes to outside through nozzle. Then the vehicle is moving upward direction. There is a forward direction like that. You can take anything. Okay. So now here, this is the combustion chamber, takes place combustion in here. The chamber has a single exit through a
constraint constriction called throat. The single exists here. The pressure of the hot gases is higher than the surroundings at atmosphere. Here we generate the pressure. Okay, the pressure is higher than the surroundings. Okay, surroundings of atmosphere. Thus, the gases flows out through the constriction and is accelerated. So then, the high pressure and high velocity gases will come outside through nozzle. The vehicle will move forward direction. So this is the concept of rocket. Okay, this is the working principle and the concept of the rocket, simple thing. And now we are going to see that important thing is called propellants. Propellants. Okay, this is the most important thing. Now here we see the propellants. The chemical reaction in model motor is referred of as an exothermal redox. This is called, is working here, exothermal redox. Okay, now we see here exothermal redox. What is meaning of exothermal and redox? Now here we are going to see the term exothermal means that the reaction gives off heat. That the reaction gives off heat. And in the case of rocket motors, this heat is mainly absorbed by the propellants, raising their temperature. Okay, so the heat produced, we need to hear heat producing. That heat is can absorb from propellant to raising the temperature is called exothermal. And now we are going to see the term of redox. Okay, the term redox means that is an oxidation or reduction. Here we see the sound in here, oxidation. Okay, oxidation or reduction. Reduction means the vehicle controlling here. That is called a reduction. Okay. Reaction. Those so oxidation reaction or reduction reaction. So in other words, one of the chemicals transfers oxygen atoms to another during the reaction. The two chemicals are called the oxidation agent and the reducing agent. Now here we see oxidation. Here we're going to fix some two chemicals. Okay, two chemicals we are going to fix. That means here having some of nitrogen plus hydrogen, that is called here sulfuric acid. Okay, like that it will come that the oxidation is occurred. This is called agents, oxidation agents and reduction agents. So what we are using that chemical reaction, that both chemicals, what type of chemicals we are using to generate the oxidation and reduction. Now we see here oxidation agents. Now I am going to explain, okay, oxidizing. Now here we see the sound here, oxidizing, okay, oxidizing agent. So here we are using this oxidizing agent, sulfur first. The sulfur and the combination with the carbon. The combination of sulfur plus carbon, we generate the oxidation. And now another one is we are going to take potassium or ammonia. That is called ammonium perchlorate. This is the one type of chemical, ammonium perchlorate. You can use this. Okay. So these both are under sulfur and carbon with reaction with hydrocarbons, not hydroxide, hydrocarbons. Now we are using here hydrocarbons to reduction. This is called a reducing agent. So plus combination, the reaction with the hydrocarbons. This one also reaction with the hydrocarbons. Okay. Now we are using here reducing agent. This reducing agent is mainly we are using hydrocarbons and fine powdered metals. Okay. And now here
Other than this, both oxidizing agent and reducing agent, other than we are using some hybrid mortars. Okay, now here hybrid mortars. So now in hybrid mortars, okay, oxidizing agent is, we are going to use here oxidizing agent is gaseous oxidizer or nitrous oxide or nitrous oxide. So gaseous oxidizer or nitrous oxide we are going to use with the chemical reaction of here plus hydrocarbon. That is coming from here, that reducing the agent. So why we are reducing the agent? Because of the reducing of agent, why we are using in vehicle, we are going to landing the vehicle on moon or Mars or Earth, whatever it is, okay, whatever you can take planet, okay, any planet you can take. So we need to land the vehicle. So we need to land the vehicle means we control the power of energy. The thrust level we are going to control in here. That's the time we are going to use that chemical reaction with the hydrocarbons or fine powder metals. We are using this both to control the vehicle speed. Okay, to control the vehicle speed and to land the planet. To land on the planet. So this is the simple thing. That's why we are using here reducing agent and oxidizing agent. We know that power generating, high power generating to thrust level will increase. We are going to use oxidizing agent. And when we are going to landing that vehicle on the planet, we are going to use reducing agent. Okay, the both agents we are using to control the vehicle. Main purpose is this. That is the we are using rocket propellants. Okay, some of another things we are going to discuss in next class. Now this is we are having some doubts time. So do you have any doubts? You can ask. Now I'm going to unmute. Right. ఓకే, మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు రాకెట్స్ లో. ప్రదీప్, కాలేజీ ఓపెన్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నేను చెప్తాను. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ ఇన్ రాకెట్స్? సో యూ కెన్ ఆస్క్ ఫస్ట్. డౌట్ సార్. చెప్పు బాయ్. సార్ ఇందాక ఏదో మూవీలో చెప్పినట్టు అదేదో వేరే కంట్రీస్ లో అలానే జరుగుతుంది అన్నారు కదా సార్. సేమ్ అలానే వెళ్తుంది సార్ మూన్ మీదకి. మూన్ మీదకి అలా జరుగుతుందంటే దట్ ఈస్ మూవీ. ఓకే, బట్ నేను చెప్పింది ఏంటంటే కాన్సెప్ట్ తీసుకోండి. ఆ మూవీలో మనకి హీరో వచ్చేసి ఏం చేస్తున్నారు, ఒక స్పెషల్ శాటిలైట్ ఒకటి తయారు చేసేసి పంపిస్తారు ఆర్బిట్ లోకి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే తను అనుకున్న ఆర్బిట్ లోకి మిషన్ అనేది శాటిలైట్ అనేది వెళ్ళదు, స్పేస్ లో ఎక్కడికో వెళ్ళిపోద్ది అది. ఓకే, ఆ స్పేస్ లోకి వెళ్ళిపోయిన అది ఆ శాటిలైట్ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి తిరుగులని తిరుగుతూ ఉంటది. ఓకే, తిరుగుతూ మన ఈ ఆర్బిట్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా ఒక ఆర్బిట్ లైన్స్ అని. ఈ ఆర్బిట్ లైన్స్ లోకి క్రాస్ అవ్వచ్చు. క్రాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ శాటిలైట్ ఈ శాటిలైట్ ఒకే లైన్ మీదకి వచ్చినాయి అనుకో, ఏమవుతాయి చెప్పండి, ఫైర్ అయిపోతాయి. రెండు ఢీకొన్నాయి అనుకోండి, ఫైర్ అయిపోతాయి. ఆ ఫైర్ అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆర్బిట్ లోకి కక్షలోకి మనం కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఆ మూవీలో మనం చూపించిన ఏంటంటే 2 థింగ్స్ చూపించారు నీకు క్లియర్ గా. ఒకటి, ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్ సేమ్ ఆర్బిట్ లోకి పోతున్నాడు చూపిస్తారు. అప్పుడు హీరో వచ్చేసి ఆ ఆర్బిట్ ని మార్చేస్తాడు. ఆ శాటిలైట్ యొక్క ఆర్బిట్ ని వేరే ఆర్బిట్ లోకి మారుస్తాడు. ఇంకొకటి, తను పంపించిన ఆర్బిట్ ఇది శాటిలైట్ ఎక్కడో మిస్ అయిపోయింది కదా, ఆ మిస్ అయిన ఆర్బిట్ ని కనుక్కొని తను
ఆ తను అనుకున్న ఆర్బిట్ ప్లేస్ లో ఏదైతే ఆర్బిట్ లైన్ ఉంటుందో ఆ ఆర్బిట్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేస్తాడు. ఓకే, అది మూవీ థీమ్, మీకు అర్థం వద్దని చెప్పేసి ఆ పాయింట్ చెప్పాను అనమాట. ఓకే, ఇంకా అయితే ఇప్పుడు మూన్ మీదకి ఎవరు కూడా ప్రయోగాలు చేయట్లా. మన ఇండియా వల్ల ఇప్పుడు ఈ మధ్య ఏదో చంద్రయానం అది ఇది అని చెప్పి చేస్తున్నారు. కానీ 1972 ఈజ్ ద లాస్ట్ వెహికల్ టు లాంచ్ ది మూన్. ఓకే, ఆ తర్వాత మనం ఇంతవరకు వెహికల్స్ పంపించాలి. మరి ఎందుకనేది ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద మిస్టరీ. ఓకే, మూన్ బైక్ ఇంతవరకు ఎవరు వెళ్ళాల. అంతకుముందు ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోయాయి 1972 దాకా. ఆ తర్వాత మరి ఆ ప్రయోగాలు ఎందుకు ఆపారని తెలియలా. మనం రీసెంట్ గా 2018 or 17 ఐ థింక్ చంద్రయానం ప్రాజెక్ట్ విల్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. అది ఎప్పటికో వద్దనేది మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కాలేజ్ గురించి చెప్పేటప్పుడు సార్ చెప్పండి సార్ అప్పుడే గ్రూప్ లో ఒకసారి. చెప్తాను నేను. ఒక 2 days 3 days ముందే చెప్పండి సార్, ఏం వచ్చినా ఏ విషయం వచ్చినా. ఓకే ఓకే, నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీగా నేను గ్రూప్ లో సెండ్ చేస్తున్నాను. ఓకేనా సార్? చెప్పు బాయ్. సార్ శాటిలైట్స్ పైకి వెళ్ళినప్పుడు రెండు ఎందుకు కొలాప్స్ అవ్వవు సార్? కొలాప్స్ ఎందుకు అవ్వవు అంటే ఇప్పుడు స్పేస్ కాల్డ్ స్పేస్ అంటే ఏంటి? ఇట్స్ ఏ ఇన్ఫినిటీ. ఓకే, సో ఆ ఇన్ఫినిటీలో మన ఎర్త్ చుట్టూ ఇప్పుడు క్లియర్ గా మీకు అండర్స్టాండ్ అవడం కోసం ఇప్పుడు చూడు, ఇది ఎర్త్ అనుకో, నువ్వు స్పేస్ అనుకో, పేజ్ అంతా స్పేస్ అనుకో, ఇది ఎర్త్. ఇప్పుడు ఓకే, ఈ ఎర్త్ లో నేను ఇండియన్ శాటిలైట్ పంపించాలనుకున్నప్పుడు నేను ఒక ఆర్బిట్ అనుకుంటాను. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆర్బిట్, దిస్ ఈజ్ అనదర్ ఆర్బిట్, దిస్ ఈజ్ అనదర్ ఆర్బిట్. యు సీ, ఇలా స్పేస్ లో మనం ఇన్ని ఆర్బిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళే లైను, ఓకే, తర్వాత ఇక్కడ ఇదేంటి నర్సరావుపేట నుంచి మాచర్ల వచ్చే లైన్, ఈ రెండు క్రాస్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే ఈ లైన్ సపరేట్, ఈ లైన్ సపరేట్. లైక్ దట్ హియర్ మనం ఈ ఆర్బిట్ లో ఇండియన్ పెట్టాం అనుకోండి, దిస్ ఈజ్ ఇండియన్ లైన్ అనుకోండి. ఇండియన్ లైన్ అంటే ఇండియన్ శాటిలైట్స్ మొత్తం ఈ లైన్ లోనే తిరుగుతుంటాయి. ఇలాగా ఇండియన్ చూస్తూ ఈ లైన్ లో తిరుగుతూ ఉంటాయి. అదే యూఎస్ఏ లైన్ అనుకోండి, దిస్ ఈజ్ యూఎస్ఏ లైన్ అనుకుంటే యూఎస్ఏ శాటిలైట్స్ అని ఈ లైన్ లోనే తిరుగుతాయి. అందుకని మనకి క్లాష్ అయ్యే అవకాశం అనేది తక్కువ. మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ అక్కర్. సమ్ టైమ్స్ పాసిబిలిటీ ఏంటంటే ఆ మూవీలో చూపించినట్టుగా ఎవడన్నా పంపించిన వెహికల్ ఇదిగో ఈ లైన్ లో కాకుండా ఈ మధ్యలో ఎక్కడన్నా ఇరుక్కుపోయింది అనుకోండి, ఇది ఖాళీగా ఉండదు, ఇది పిచ్చి తిరుగులని తిరుగుతూ ఉండదు అనమాట. అంటే కంట్రోల్ తప్పిన మైండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రవర్తిస్తుంది ఇది. సో అప్పుడు ఏమవుద్దంటే అది ఇటు వచ్చి దీన్ని కొద్దొచ్చు, లేదా ఇటు వచ్చి దీన్నైనా క్రాస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇంతవరకు జరగలేదు స్పేస్ లో. ఓకే, కానీ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెహికల్ లాంచ్ చేసేటప్పుడు పక్క ప్లాంట్ తోటి లాంచ్ చేస్తారనమాట, ఆర్బిట్ లోకి వెళ్ళిపోయేటట్టుగా. అట్లా మనకి చాలా కక్షలు ఉంటాయి. ఇది రష్యాది, సో దిస్ వన్ ఈస్ కాల్డ్ హియర్ జర్మన్, లైక్ దట్. దే ఆర్ ఫిక్సింగ్ వన్ రూట్, పర్మనెంట్ రూట్ అనమాట స్పేస్ లో. అక్కడే అది ఫిక్స్ చేసుకుంటారు క్లాష్ అవ్వకుండా. అంత ఎగ్జాక్ట్ గా ఎలా తిరుగుతుంది సార్ ఆర్బిట్ లో? Orbit, that is the calculation. Mach numbers, we are going to see GDJP. Gas dynamics and jet propulsion subject is there. Okay. In that subject, we are going to calculate everything. That the space and everything, rocket speed, all are we are going to consider the points and take all those things and calculate everything. It's manual calculating. సార్ ఆర్బిట్ లో పంపించేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి కంట్రోల్, రిమోట్ కంట్రోలింగ్ చేయరా సార్? అది రిమోట్ కంట్రోలింగ్ ఉంటుంది. శాటిలైట్ నీకు అంటే ఇంతకు ముందు లేదు యాక్చువల్ గా. ఇన్ ప్రీవియస్ డేస్ లైక్ 20 years బిఫోర్ మనకు లేదు, దాన్ని వదిలేసేసేవాళ్ళు, అది ఎక్కడ తిరుగుతున్నా ఏంటి అనేది. కాకపోతే ఒక లైఫ్ టైం ఫిక్స్ చేసుకునేవాళ్ళు. ఈ రోజు పంపించిన ఈ టైం ఏ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెహికల్ పంపించాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఆర్ఆర్ అనే ఒక రాకెట్ పంపించాను, శాటిలైట్ పంపించాను, ఆర్యభట్ట. ఓకే, దిస్ ఆర్యభట్ట శాటిలైట్ ఈజ్ మూవింగ్ ఆన్ 2010. Now its lifetime is having 2020, 10 years lifetime అనుకోండి. ఆఫ్టర్ దెన్ ఇట్ విల్ మూవింగ్ ఆన్ స్పేస్. ఇదేంటంటే ఇంకా ఫ్యూల్ అనేది అయిపోతుంది, ఫ్యూల్ అయిపోయాక ఇది ఆర్బిట్ లో రొటేట్ అవ్వదు. సో ఇది మూవింగ్ ఆన్ స్పేస్. స్పేస్ లో ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఇటు లైన్స్ టచ్ అవ్వదు, ఇక
కిందికి కానీ లేదా పైకి కానీ వెళ్ళిపోద్ది అది. సో దానివల్ల మనకు ప్రమాదం లేదు. సో దెన్ హియర్ ఈ 2020కి కంప్లీట్ అయిపోయింది అనగానే మనం మళ్ళీ అగైన్ ఈ ఆర్బిటర్ రాకెట్ శాటిలైట్ దేనికైతే సంబంధించిందో మళ్ళీ దాన్ని మనం వెహికల్ తయారు చేసి మళ్ళీ పంపిస్తాం. అయితే ఇప్పుడు నవ్వే డేస్ వచ్చిన జనరేషన్ ఏంటంటే ఈ రాకెట్ ఎక్కడ మూవ్ అవుతుంది, శాటిలైట్ మనకి ఆర్బిట్ లో ఎక్కడ మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా మనం కంట్రోల్స్ అని చూడొచ్చు. అయితే ఎప్పుడు మనం నిశ్చయించుకున్న ఈ ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ ఆర్బిట్ పరిధిలో ఈ శాటిలైట్ తిరిగినంత కాలం అది మన కంట్రోల్లో ఉంటుంది. వన్స్ ఆ ఆర్బిట్ దాటి పొరపాటున బయటికి వెళ్ళిపోయిందా, ఇక అది ఎక్కడికి పోయింది అనేది ఎవ్వరం చెప్పలేం. ఆ స్పేస్ లో ఊహించలేం కదా ఎటు పోయింది అనేది, అది విషయం. కానీ ఇప్పుడు ఉన్నాయండి, కంట్రోల్ చేసుకునేవి మొత్తం ఉన్నాయి మన దగ్గర. అంటే మన కంట్రోల్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవచ్చు శాటిలైట్ ని. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నేను రికార్డ్ ఆఫ్ చేద్దాం.